హాయ్ నమస్తే. గణపతి నవరాత్రుల్లో అందరూ తప్పకుండా ఖైరతాబాద్ గణపతిని చూడ్డానికైతే వెళ్ళుంటారు. ఇది వచ్చేసి మనకి అశోక్ నగర్ గణపతి చూపిస్తున్నాను నేను. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ గుడిని ఒక్కసారి అయితే దర్శించండి. చాలా మహిమాన్వితమైన గుడి అశోక్ నగర్ శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి గుడి. ఆయన చాలా చాలా పవర్ఫుల్. ఆయనకి రోజు అభిషేకాలు జరుగుతాయి. చక్కనైనటువంటి కార్యక్రమాలు, ప్రతి ఉత్సవాన్ని చేస్తారని ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంకా గణపతి నవరాత్రులే అయితే ఆ 11 రోజులు కన్నుల పండగ. దర్శించడానికి రావాలి అనుకున్న వాళ్ళు నార్మల్ డేస్లో అయితే కనుక ఏ రోజున రావచ్చు. నవరాత్రుల్లో రావాలి అనుకుంటే మొదటి 3 రోజులు కాకుండా 4వ రోజు నుంచి 9వ రోజు వరకు రావాలి. రోజుకొక చూడండి మీకు కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి లాగా రోజుకి ఒక్కొక్క వేరేగా వేస్తారు. గణపతి వాళ్ళకి కనిపిస్తూనే వెంకటేశ్వర స్వామిని వేశారు. కింద ఆయన గణపతి కనిపిస్తున్నది మనకి గమనిస్తుంది. కలర్లు కంటారు వెంకటేశ్వర స్వామి ఒక రోజు 9 రోజులు 9 గంటలు వేసి 10వ రోజున చేసి 11వ రోజున ఊరేగింపు చేస్తారు. ఖైరతాబాద్ గణపతి తర్వాత ఇతనే ఫేమస్ అనేసి ఇక్కడ అంటూ ఉంటారు. బిహెచ్ఎల్కి చాలా దగ్గర, చందానగర్కి దగ్గర, చందానగర్లోనే ఉంటుంది. చందానగర్లో అశోక్ నగర్ అనమాట. బిహెచ్ఎల్కి చాలా దగ్గర, ఆర్సీపురం, బీరంగూడ, ఇలా మీరు ఈ ఏరియాస్కి వచ్చినప్పుడు తప్పకుండా దర్శించండి ఈ గణపతిని. అయితే సంకటహర చతుర్థి నాడు అయితే కనుక కొంచెం లైట్ రష్ ఉంటుంది. ఎందువల్ల అంటే పొద్దున్నే అభిషేకము, రోజు అభిషేకాలు జరుగుతాయి. ఇంకా ఆ రోజు ఈ రోజు అని లేదు, అసలు రోజు అభిషేకాలు జరుగుతాయి. చేసి ఆ బ్రాహ్మణులకి ఎంతో మనం తీసుకెళ్ళి కొబ్బరికాయ పళ్ళైనా ఎన్నిసార్లు ఎంతమంది వచ్చినా కూడా చేస్తూనే ఉంటారు. సో అమ్మ కాసేపు ఆగండి అన్న మాటే ఉండదు. హారతి ముందు చేయడం, గోత్రనామాలు చేయడం, ఇచ్చిన ఒకలాగే పెడతారు, ఇవ్వకపోయినా ఒకలాగే పెడతారు. అసలు డబ్బుల గురించి అయితే ఆలోచించరు. సేవ 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 ఇద్దరు అన్నదమ్ములు చేస్తారండి. చాలా 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 చక్కగా చేస్తారు. అందువల్లనే ఆయనకు అంత పవర్ ఏమో. ఎంత పవర్ వస్తుందంటే జరుగుతాయి. చాలామంది చక్కగా మంగళవారం శుక్రవారం ఉంటారు. మంగళవారం వెళ్ళడం వల్ల ఆరోగ్యం చూపిస్తుంట, శుక్రవారం వెళ్ళడం వల్ల ఐశ్వర్యం చూపిస్తుంట. పల్లకి సేవ నవరాత్రుల్లో వచ్చేసి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి పల్లకి సేవ చేస్తారు. 4 వీధులు తిప్పుతారు. అక్కడే చక్కగా సెంటర్ అశోక్ నగర్ సెంటర్ చాలామంది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అశోక్ నగర్ బస్ స్టాప్కి జస్ట్ బ్యాక్ సైడ్ చేస్తారు చక్కగా. ముఖ్యంగా చూడాల్సింది పంచహారతి. 5 రకాల హారతులు ఇస్తారండి ఆ ప్రాంతంలో. చాలా చక్కగా ఇస్తారు. రైట్లని ఆపేసి పెద్ద గణపతి ప్రతి సంవత్సరం కూడా పెద్ద గణపతిని పెడతారు. ఖైరతాబాద్లో ఏ విధంగా అయితే గణపతి పెద్దగా ఉంటాడు, ఇక్కడ కూడా ఆ విధంగా ఉంటాడు. కానీ అక్కడ పొడుగ్గా ఉంటాడు, ఇక్కడ బొద్దుగా ఉంటాడు. చాలా పెద్ద గణపతిని పెడతారు. మీరు ప్రీవియస్ వీడియోతో చూస్తే కనుక కళ్ళు మూసి తెరవడం, లాస్ట్ ఇయర్ చెవులు ప్లస్ కళ్ళు కూడా మనకి చక్కగా ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చేసి కళ్ళు తెరవడం వేయడం పెట్టడం. చుట్టుపక్కల వచ్చేసి మనకి ఇది ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు కొనుక్కోవడానికి జాతర వాతావరణం ఏ చిన్న పండుగ జరిగినా వీళ్ళు అక్కడ సెలబ్రేట్ చేస్తారు. వీళ్ళందరూ పెడతారు. బాగుంటుంది. ప్రతిరోజు ఒక వాహనం, సింహవాహనం, మూషిక వాహనం, నృత్యాల వాహనం, ప్రతిరోజు చంద్రవాహనం, సూర్యవాహనం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి జరిగినట్టుగానే ఎంత వైభవంగా జరుగుతుంది పల్లకి సేవ. తీరాల్సింది ఫ్రెష్ అయితే ఇస్తుందండి. ఫస్ట్ 4 రోజులు ఉంటుంది. 5 రోజులు వచ్చి కూడా దర్శించుకోవచ్చు. 5 రోజులు మళ్ళీ మీకు 10 రోజుల అన్నదానికి జరుగుతూ ఉంటారు. 11 రోజులు ఊరేగింపు కూడా పర్వాలేదు. ఇక్కడ లైటింగ్ అనుకుంటే మీకు ఇవ్వండి. లైటింగ్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారు. లైటింగ్ కోసం అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి ఈయన దర్శించి కొబ్బరికాయ నమస్కారం చేసుకోండి. గుడి చాలా చిన్నది కానీ శక్తి చాలా పెద్దది. సిద్ధి బుద్ధి గణపతి. ఒకసారి దర్శనం చేసుకోండి, కొబ్బరికాయ పెట్టుకోండి, కోరుకోండి, తీసుకోండి, చూడండి. ఒకసారి చాలా చాలా బాగుంటుంది గుడి. కానీ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అని మీకే తెలుస్తుంది. ఈ కార్యక్రమం చాలా చక్కగా చేస్తున్నారు. అయితే చక్కగా చేస్తారు. ఈ సీజన్ చాలా బాగుంటుంది.
గణపతి చాలా పవర్ఫుల్ అని మాత్రం నాకు అర్థమైంది. ఈ పైన వచ్చేసి పాల సముద్రంలో చిరుకుతారు కదా రాక్షసులు, చాలా బాగుంది. ఈసారి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు నుంచి వచ్చినా ఇలా హైదరాబాద్లో నివసిస్తూ ఉంటే చూడాలి, టెంపుల్స్ దర్శించాలి అన్న అనుభూతి ఉన్నా కూడా తప్పకుండా మీ లిస్ట్లో ఈ టెంపుల్ని పెట్టుకోండి.